నెక్స్ట్ సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా నిర్వహించే వివిధ పాఠశాల కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకుందాం. మరి ఇందులో చూడండి, పూర్వ పాఠశాల విద్య, క్రీడానిధి, స్వీయ రక్షణ, రంగోత్సవ్, యూత్ క్లబ్ అండ్ ఎకో క్లబ్, ట్రాన్స్పోర్ట్ మరియు ఎస్కార్ట్ సౌకర్యం, తిథి భోజన్, డిజిటల్ రిపోజిటరీ, పర్యవేక్షణ, షగున్, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. మొదట మనం పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి మనము చూద్దాం. ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి సంబంధించినటువంటి అంశాలు మనం చూసినట్లయితే, ముఖ్యంగా భారతదేశంలో అమలవుతున్నటువంటి పడే భారత్ బడే భారత్ బడే భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలను అమలు చేయాలని నిర్దేశించడం జరిగింది. ఈ యొక్క పడే భారత్ అలాగే బడే భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం కోసం ముఖ్యంగా 2 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి, ఇక్కడ 2 సంవత్సరాలు అంటే 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు, 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలు అంటే 4 నుంచి 5 సంవత్సరాల వరకు ఒక తరగతి అని, అలాగే 5 నుంచి 6 అని, ఇట్లా ఒక ప్రాథమిక విద్యకు సంబంధించి 2 సంవత్సరాల పూర్వ ప్రాథమిక విద్య లేదా 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి చదవడము అలాగే రైటింగ్ రాయడము, అలాగే మ్యాథమెటికల్ ఎబిలిటీస్ గణిత సామర్థ్యాలు, దీన్నే ఫౌండేషనల్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అంటారు. గణిత సామర్థ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. కాబట్టి ఇక్కడ బడే భారత్లో కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2 సంవత్సరాలు అంటే 4 నుంచి 6 సంవత్సరాల వయసు గల పిల్లలకి చదవడంలోను, రాయడంలోను, గణిత సామర్థ్యాలను పెంపొందించడంలోను ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుకు సంబంధించినటువంటిదే పూర్వ పాఠశాల విద్య అంటే ప్రీ స్కూల్ ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని ఇక్కడ డిజైన్ చేయడం అనేటువంటిది జరిగినది. తర్వాత మరొక అంశం ఏంటి? క్రీడానిధి. ఇక్కడ చూడండి డయాగ్రామ్లో ఈ యొక్క ఖేల్ ఇండియా పాఠశాల విద్యార్థులలో క్రీడా సామర్థ్యాలను లేదా క్రీడా నైపుణ్యాలను, క్రీడా సామర్థ్యాలను పెంపొందించే కార్యక్రమమే ఖేల్ ఇండియా. పాఠశాల విద్యార్థులలో క్రీడా సామర్థ్యాలను పెంపొందించడం కోసం ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమమే క్రీడానిధి లేదా ఖేల్ ఇండియా, కిలే ఇండియా. చూడండి ఇక్కడ ఖేల్ ఇండియా, కిలే ఇండియా. ఈ ఖేల్ ఇండియా, కిలే ఇండియా అనే కార్యక్రమం పేరుతో పాఠశాల విద్యార్థులలో క్రీడా సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని సమగ్ర శిక్ష అభియాన్ పథకం ద్వారా అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఖేల్ ఇండియా, కిలే ఇండియా అనేది దేనికి సంబంధించిందంటే పాఠశాల విద్యార్థులలో క్రీడా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ వన్ మరొకటి చూడండి, స్వీయ రక్షణ శిక్షణ కోసం. మరి ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. స్వీయ రక్షణ, దీన్ని మనం ఆత్మరక్షణ కోసం. మరి పాఠశాల విద్యార్థులలో ముఖ్యంగా 6 నుంచి 12 తరగతులు చదివేటువంటి విద్యార్థులకు వారు కొన్ని విపత్కర పరిస్థితులలో, కొన్ని ఇబ్బందికర పరిస్థితులలో వారు తమను తాము సంరక్షించుకోవడం కోసం, తమను తాము కాపాడుకోవడం ఎలా అనేటువంటి తమను తాము ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతో
ఏర్పాటు చేసినటువంటిదే పాఠశాలలో స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమము. దీనిలో భాగంగానే పిల్లలకి రకరకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా కరాటే అంటే ఒక సెల్ఫ్ డిఫెన్స్ అన్నమాట. ఏదైనా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలను ఈ యొక్క స్వీయ రక్షణ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 6 నుంచి 12 తరగతులు చదివేటువంటి విద్యార్థులకి ఈ యొక్క కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలను అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మనకి తెలంగాణలో కానీ చూసుకున్నట్లయితే జాగో అలాగే బడ్లో అలాగే బోలో ఈ పేరుతో జాగో బడ్లో బలో అనే పేరుతో తెలంగాణ పాఠశాల విద్యార్థులకు మరి పోలీసుల వారి సహకారంతో లైంగిక దాడుల నుండి పిల్లలు ఎలా తప్పించుకోవాలి, లైంగిక దాడుల గురించి అలాగే పోస్కో చట్టం గురించి ఈ యొక్క తెలంగాణ పాఠశాల చదివేటువంటి విద్యార్థులకు మరి పోలీసుల వాళ్ళ సహకారంతో పిల్లలకి వీటి మీద ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు కల్పించడం అనేటువంటిది జరుగుతుంది. లైంగిక దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలి, అంటే లైంగిక దాడులను ఎలా వ్యతిరేకించాలి, లేదా లైంగిక దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే పోస్కో యాక్ట్ ఏం చెప్తుంది, వీటి గురించినటువంటి విషయాలను తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలకు విద్యార్థులు కల్పించడం జరుగుతుంది. దాని పేరు ఏమంటారంటే జాగో బడ్లో బోలో. తెలంగాణ పాఠశాల విద్యార్థులకు స్వీయ రక్షణ శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమమే జాగో బడ్లో బోలో అనేటువంటి. ఇక్కడ ఒక్కసారి మీరు డయాగ్రామ్ని గమనిస్తే ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఆత్మ లేదా స్వీయ రక్షణ కోసం పిల్లలు ఎలా ఆ కార్యక్రమాలు నేర్చుకుంటున్నారు అనేటువంటిది. ఇలా సెల్ఫ్ డిఫెన్స్ కార్యక్రమాలను కూడా పాఠశాలలో అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తర్వాత రంగోత్సవ కార్యక్రమాలని మనం గమనించినట్లయితే ఈ రంగోత్సవం అనేటువంటిది ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ పిల్లలు రకరకాల బొమ్మలు వేస్తున్న రంగోత్సవ కార్యక్రమంలో భాగంగా. అంటే ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉండేటువంటి రంగోత్సవ అనేటువంటిది ఏంటంటే దేశవ్యాప్తంగా లేదా దేశంలో ఉండే యువకులకు సాంస్కృతిక విషయాలలో శిక్షణ ఇచ్చేటువంటి, అంటే ముఖ్యంగా సాంస్కృతిక విషయాలంటే సాంస్కృతిక వైవిధ్యం. భారతదేశంలో కల్చర్ అనేది ఒకే రకంగా ఉండదు. ఈ సాంస్కృతిక వైవిధ్యానికి సంబంధించిన విషయాలలో శిక్షణ ఇచ్చే ప్రత్యేక కార్యక్రమం లేదా అలాగే శిక్షణ ఇవ్వడమే కాకుండా వీటికి సంబంధించిన ఈ సాంస్కృతిక వైవిధ్యాలకు సంబంధించిన వివిధ రకాల పోటీలు కూడా నిర్వహించి ఆ పోటీలలో గెలిచినటువంటి వారికి రకరకాలైనటువంటి బహుమతులు కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా పాఠశాల విద్యార్థుల కొరకు సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటిది నిర్వహిస్తుంది. కాబట్టి దేశంలో ఉండే యువకులకు సాంస్కృతిక వైవిధ్య విషయాల మీద శిక్షణ ఇస్తుంది. అంతేకాకుండా వాటి మీద పోటీలు కూడా నిర్వహించి విద్యార్థుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ వన్ యూత్ క్లబ్ మరియు ఎకో క్లబ్. మరి ఇక్కడ యూత్ క్లబ్ అనేటువంటిది పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు జీవన నైపుణ్యాల మీద శిక్షణ ఇస్తుందమ్మా. లైఫ్ స్కిల్స్, నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి, అంటే వివిధ సందర్భాలలో నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను, సంక్లిష్టమైనటువంటి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి దాని మీద
ఇచ్చేటువంటి శిక్షణే జీవన నైపుణ్యాలు. అంటే మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైనటువంటి పలు రకాల సామర్థ్యాలను యూత్ క్లబ్ అనేటువంటి పేరుతో పిల్లలకి జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించడం అనేటువంటిది జరుగుతుంది పాఠశాల విద్యార్థులకు. అలాగే ఇక్కడ ఏంది, యూత్ క్లబ్ మరియు ఎకో క్లబ్ ఉంది. ఎకో క్లబ్ అంటే పాఠశాల విద్యార్థులకు పర్యావరణ అంశాలపైన అవగాహన కలిగిస్తుంది ఎకో క్లబ్ అనేటువంటి పేరుతో. కాబట్టి పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు యూత్ క్లబ్ అనే పేరుతో జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్ మీద అవగాహన కల్పిస్తుంది. అలాగే ఎకో క్లబ్ అనే పేరుతో పర్యావరణ అంశాల మీద అవగాహన కల్పిస్తుంది. ఈ అవగాహన కల్పించడం కోసం యొక్క యూత్ క్లబ్ కానీ లేదా ఎకో క్లబ్ కార్యక్రమాల కోసం ఎలిమెంటరీ పాఠశాలలకు 15,000 రూపాయల నిధులను అందజేస్తుంది. 15,000 రూపాయల నిధులను అందజేస్తుంది. అదే సెకండరీ పాఠశాలలకు అయినట్లయితే 25,000 రూపాయల నిధులను సమగ్ర శిక్ష అభియాన్ అందచేయడం అనేటువంటిది జరుగుతుంది. యూత్ క్లబ్ మరియు ఎకో క్లబ్ కార్యక్రమాల కోసం ఎలిమెంటరీ పాఠశాలలకు సమగ్ర శిక్ష అభియాన్ 15,000 రూపాయలను అందజేస్తుంది. అదే సెకండరీ పాఠశాలలకు అయినట్లయితే 25,000 రూపాయలను అందజేస్తుంది. కాబట్టి యూత్ క్లబ్ మరియు ఎకో క్లబ్ కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా పాఠశాలలో ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాను నిర్వహిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, ట్రాన్స్పోర్ట్ మరియు ఎస్కార్ట్ సౌకర్యం. అంటే ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించినటువంటిది అన్నమాట. ఈ ట్రాన్స్పోర్ట్ మరియు ఎస్కార్ట్ సౌకర్యం అనేటువంటిది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహాయం కోసం ఈ 1 నుంచి 8 తరగతులు ఏదైతే ఉందో 1 నుంచి 8 తరగతులు ఎవరైతే చదువుతున్నారో ఆ 1 నుంచి 8 తరగతులు ఉండేటువంటి ఎలిమెంటరీ విద్య కదా, వీరికి సంబంధించి ఈ 1 నుంచి 8 తరగతుల ఎలిమెంటరీ విద్యలో ఎవరైనా ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఒక సంవత్సరానికి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు సహాయాన్ని పెంచారు. 6,000 రూపాయలకు ఇచ్చే సహాయాన్ని పెంచడం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఇక జనరల్గా 3,500 రూపాయలని సంవత్సరానికి ఇస్తుంది జనరల్గా, కానీ దాన్ని ఇప్పుడు 6,000 రూపాయలకు పెంచడం అనేటువంటిది జరిగినది. అంటే దీని ట్రాన్స్పోర్ట్ మరియు ఎస్కార్ట్ సౌకర్యం అంటే వాళ్ళ యొక్క రవాణాకు కానీ, ఎస్కార్ట్ అంటే వాళ్ళకి ఎవరైనా సహాయార్థం, వాళ్ళకి ఎవరికైనా సహాయం చేస్తూ ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి ఖర్చుల నిమిత్తం కానీ ఈ యొక్క ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందించేటువంటి ఆర్థిక సహాయాన్ని, ముఖ్యంగా 1 నుంచి 8 తరగతులు ఎలిమెంటరీ విద్యను అభ్యసించేటువంటి విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని ఎంతకు పెంచిందంటే 6,000 రూపాయలకు పెంచింది. 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని పెంచడం అనేటువంటిది జరిగినది. మరి అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం, తిథి భోజన్. ఈ యొక్క తిథి భోజన్ అనేటువంటిది పాఠశాలల్లో ప్రత్యేక సందర్భాలలో ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజన కార్యక్రమం. ప్రత్యేక సందర్భాలు ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజన కార్యక్రమమే తిథి భోజన్. పాఠశాలలో ఏదైనా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఏర్పాటు చేసేటువంటి మధ్యాహ్న భోజన కార్యక్రమం. ఇక్కడ ప్రత్యేక సందర్భాలు అన్నప్పుడు సమాజ భాగస్వామ్యంతో ప్రత్యేక సందర్భాల్లో ఏర్పాటు చేసేటువంటి ఒక మధ్యాహ్న భోజన కార్యక్రమమే తిథి భోజన్.
మరి ఎవరైనా సరే ఆ పాఠశాలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏదైనా పాఠశాల విద్యార్థులకు భోజనాన్ని ఏదైనా ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు, మరి ప్రత్యేక సందర్భాలు అనుకున్నప్పుడు ఆగస్టు 15 కావచ్చు, జనవరి 26 కావచ్చు, లేదా నవంబర్ 14 కావచ్చు, ఇలా ప్రత్యేకమైనటువంటి దినోత్సవాల సందర్భంలో కానీ, ప్రముఖుల పుట్టినరోజుల సందర్భంలో కానీ, మరి పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా భోజన వసతిని, ప్రత్యేకంగా విందు, ఒక రకంగా తిథి భోజనం అంటే ఇది ఒక విందు అన్నమాట. మధ్యాహ్న భోజనంతో సంబంధం లేదు. ఒక ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేకంగా పిల్లలకు ఈ యొక్క భోజనాన్ని అందించేటువంటి ఒక విందు కార్యక్రమం. అందుకని ఈ యొక్క తిథి భోజనాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏమని పేరుతో పిలుస్తున్నారంటే విందు భోజనం అనేటువంటి పేరుతో పిలుస్తారు. తెలంగాణలో మాత్రము తిథి భోజనం అనేటువంటి పేరుతోని దీన్ని పిలుస్తున్నారు. ఇలా ఎవరైనా సరే సమాజంలో ఉండేటువంటి వ్యక్తులు మరి పిల్లలకు ప్రత్యేకంగా విందు భోజనంగా దీన్ని ఏర్పాటు చేయొచ్చు ప్రత్యేక సందర్భాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక వివాహం జరుగుతుంది. మరి ఆ వివాహం జరిగేటప్పుడు ఆ వివాహం జరుపుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకి ప్రత్యేకంగా భోజనం పెట్టాలనుకున్నప్పుడు మరి అక్కడ పాఠశాలకు వచ్చేసి మరి ప్రధానోపాధ్యాయుడు యొక్క పర్మిషన్ తీసుకుని పిల్లలకు మధ్యాహ్న సాయంలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి పదార్థాలను వండి వాళ్ళకు వడ్డించవచ్చు. దాన్ని తిథి భోజనం అంటారు. ప్రత్యేక సందర్భాలలో ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేకమైన వంటకాలు, ప్రత్యేకమైన సందర్భం, ప్రత్యేకమైనటువంటి వంటకాలే తిథి భోజనం. ఆ కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క సమగ్ర శిక్షా అభియాన్ అనేటువంటిది పర్యవేక్షణ చేస్తుంది. నెక్స్ట్ వన్, డిజిటల్ రిపోజిటరీ. డిజిటల్ రిపోజిటరీ, ఇక్కడ డిజిటల్ రిపోజిటరీ అనేటువంటిది ఇది వచ్చేసి డిజిటల్ లైబ్రరీగా మనము చెప్పుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ. ఇక్కడ డిజిటల్ రిపోజిటరీ అన్నా లేదా డిజిటల్ లైబ్రరీ అన్న ఒకటి. దీని ఖచ్చితమైన తెలుగు పదం ఏంటంటే అంకాత్మక గ్రంథాలయాలు. అంకాత్మక గ్రంథాలయాలు అంటే కంప్యూటరీకరణం చేసిన పుస్తకాల నిధి. కంప్యూటరీకరణం చేసిన పుస్తకాల నిధినే డిజిటల్ రిపోజిటరీ అంటారు. దీన్ని డిజిటల్ లైబ్రరీ అని కూడా అంటారు. అంటే ఉపాధ్యాయులు పొందుపరిచిన పుస్తకాలు కానీ, లేదా ప్రముఖులు పొందుపరిచినటువంటి పుస్తకాలు కానీ, లేదా ఇతర వ్యక్తులు పొందుపరిచినటువంటి పుస్తకాలు కానీ, వీటన్నిటిని కూడా ఆన్లైన్ రూపంలో కంప్యూటర్లో భద్రపరిచి ఉంచినట్లయితే అవి విద్యార్థులు ఉపయోగించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ ఏం లేదు, డిజిటల్ రిపోజిటరీ అంటే వివిధ మార్గాల ద్వారా స్వీకరించినటువంటి పుస్తకాలను లేదా గ్రంథాలన్నింటినీ కూడా కంప్యూటరీకరణం చేసి ఆన్లైన్లో భద్రపరచడాన్ని డిజిటల్ రిపోజిటరీ అంటారు. తెలుగులో దీన్ని అంకాత్మక గ్రంథాలయాలు అంటారు. NEP 2020 కూడా దీనికి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే దీని వలన ఏమవుతుందంటే విద్యార్థి తన ఇంటి దగ్గరే ఉండి పుస్తకాలన్నింటినీ కూడా తన ఆన్లైన్ లైబ్రరీలో చూసుకోవచ్చు. ఇప్పుడు అమెరికాలో దొరికేటువంటి ఒక పుస్తకాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇంటర్నెట్ ద్వారా ఆ పుస్తకాన్ని చదవడానికి మనకి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఒక విలువైనటువంటి పుస్తకం 4,000-5,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి పుస్తకాన్ని మనం ఆన్లైన్లో ఫ్రీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా వివిధ రకాల పుస్తకాలను, గ్రంథాలను కంప్యూటరీకరణం చేసినటువంటి దాన్ని డిజిటల్ రిపోజిటరీ అంటారు. దీన్ని మనం డిజిటల్ లైబ్రరీస్ అంటున్నాం. కంప్యూటరీకరణ చేసినటువంటి పుస్తకాల నిధి అంటే పుస్తకాలన్నింటినీ కూడా PDF ఫార్మేట్లో ఈ యొక్క కంప్యూటర్లో భద్రపరిచినప్పుడు మనం ఆన్లైన్లో వీలున్నప్పుడల్లా పుస్తకాలను చదువుకోవడానికి అవకాశము కలుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పర్యవేక్షణ షగున్. చూడండి, ఇక్కడ పర్యవేక్షణ షగున్ అనేటువంటిది ఒక ఆన్లైన్ మానిటరింగ్ సిస్టమ్ అమ్మ. పర్యవేక్షణ షగున్ అనేటువంటిది ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్ అన్నమాట. ఇక్కడ పర్యవేక్షణ షగున్ అనేటువంటిది ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్. ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్ అంటారు.
ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్. మానిటరింగ్ అంటేనే పర్యవేక్షణ అని. ఇక్కడ చూడండి షగున్, ఇక్కడ షగున్ అనేటువంటి దాన్ని కానీ మనం చూస్తే SHAGUN షగున్. ఇక్కడ చూస్తే ఈ షగున్లో SHA అంటే శాలా, శాలా అంటే అర్థం స్కూల్ అని, శాలా అంటే అర్థం స్కూల్ అని. ఆ తర్వాత గుణవత అంటే ఇది ఉంది కదా, గుణవత. గుణవత అంటే అర్థం ఏంటంటే మానిటరింగ్ అంటే పర్యవేక్షణ అని, లేదా క్వాలిటీ అని, క్వాలిటీ అని, క్వాలిటీ అని. చూడండి షగున్ అనేటువంటి పదంలో రెండు అర్థాలు ఉన్నాయి. షగున్లో శాల అంటే స్కూల్ అని, షగున్ ఉంది కదా, ఈ గుణవత అంటే క్వాలిటీ అంటే గుణాత్మకత అని. అంటే పాఠశాల యొక్క నాణ్యతకు ఈ యొక్క ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి యొక్క షగున్ అనేటువంటి దాని ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారంటే 2017 జనవరి 18 2017 జనవరి 18న ఈ యొక్క షగున్ పర్యవేక్షణ అనేటువంటి కార్యక్రమమే షగున్. షగున్ అంటే ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్ను షగున్ అంటారు. ఈ షగున్లో శాలా అంటే స్కూల్ అని అర్థం, గుణవత అంటే క్వాలిటీ అనేటువంటిది అర్థం. మరి ఇది ఎందుకు అంటే పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎంతో బడ్జెట్ను కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. మరి యొక్క బడ్జెట్ కేటాయింపు అనేటువంటి అంటే ఫండ్ వినియోగం అనేటువంటిది సరిగా జరుగుతుందా లేదా, ఫండ్ వినియోగం పర్యవేక్షణ, ఫండ్ వినియోగం పర్యవేక్షణ, ఫండ్ వినియోగం అనేటువంటి పాఠశాలలు సరిగది అమలు అవుతుందా లేదా అంటే ఒక రకంగా ట్రాకింగ్ చేయడం, ఎప్పటికప్పుడు దాన్ని ట్రాకింగ్ చేస్తూ ఉండడం, అంటే దాన్ని గమనిస్తూ ఉండడం. ఇక్కడ ట్రాకింగ్ అంటే గమనిస్తూ ఉండడం, అంటే ఆ ఫండ్ వినియోగం అనేటువంటిది సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి. అలాగే రకరకాల విద్యా సూచికలు ఉంటాయి కదా, రకరకాల విద్యా సూచికల పనితీరు ఎలా ఉంది అంటే, విద్యా సూచికలు అంటే మనకి తర్వాత మాట్లాడుకుంటాం. నాస్, యూడైజ్, తర్వాత PGI, ఇట్లా రకరకాలు ఉన్నాయి. నేషనల్ అసెస్మెంట్ సర్వే, ఇవన్నీ కూడా సూచికల పనితీరు ఏ రకంగా ఉందనేటువంటి దాన్ని చూస్తుంది. అలాగే ప్లానింగ్, ఆన్లైన్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది సక్రమంగా అమలవుతుందా లేదనేటువంటి దాన్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క విద్యాభివృద్ధి కోసం, పాఠశాల అభివృద్ధి కోసం వివిధ రకాల పనులు చేపడుతుంది ప్రభుత్వం. ఆ పనులు సరిగా జరుగుతున్నాయా లేదనేటువంటిది ఈ యొక్క షగున్ ద్వారా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో మానిటరింగ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే జనరల్గా పాఠశాలలో చేసేటువంటి పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం ఆన్లైన్ చేస్తూ ఉంటాం. ఆన్లైన్లో మనం ఇచ్చినటువంటి డేటా ఆధారంగా ఆన్లైన్లోనే మానిటరింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ పనులు ఎంతవరకు జరిగినాయి, ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఆ ప్రణాళికలు సరిగా అమలవుతున్నాయా లేదా, వీటన్నిటి కోసం. కాబట్టి ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్నే అంటే ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వివిధ విద్యా పథకాలు లేదా కార్యక్రమాలు అనేవి పాఠశాలలో ఏ మేరకు అమలవుతున్నాయి, సక్రమంగా అమలవుతున్నాయా లేదనేటువంటి అంశాన్ని పాఠశాలలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఆన్లైన్లోనే వాటి యొక్క పనితీరును పర్యవేక్షించేదే పర్యవేక్షణ షగున్. కాబట్టి షగున్ అనేది ఒక ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్. NEP 2020లో కూడా దీని గురించి ప్రత్యేకంగా పేర్కొనడం అనేటువంటి జరిగింది. కాబట్టి షగున్ అంటే ఆన్లైన్ మానిటరింగ్ మాడ్యూల్ పేరే షగున్. మరి ఇందులో శాలా అంటే స్కూలు, గుణవత అంటే క్వాలిటీ అనేటువంటి అర్థము వస్తుంది. ఒక రకంగా సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే పాఠశాల పనితీరును ఆన్లైన్లోనే పర్యవేక్షణ చేసి దానికి సంబంధించిన నివేదికలను తయారు చేసేదే షగున్, అదనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, పాఠశాల ఆధారిత మదింపు, జవాబుదారీతనం, పనితీరు గ్రేడింగ్ సూచికలు అనేటువంటివి ఒక 3 భావాలు మనం ఇక్కడ నేర్చుకోవాలి. ముఖ్యంగా చూడండి, NAS నేషనల్ అచీవ్మెంట్ సర్వే, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఇది పాఠశాల విద్యార్థులలో
అభ్యసన పనితీరును తెలియచేసేదే ఈ యొక్క నేషనల్ అచీవ్మెంట్ సర్వే. అప్పుడప్పుడు మనం చదువుతూ ఉంటాం నివేదికలు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2020 ప్రకారంగా మరి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గణితంలో ఈ శాతం వరకు సామర్థ్యాలను ప్రదర్శించగలుగుతున్నారు, లేదా లాంగ్వేజ్లో చదవడం రాయడం చేయలేకపోతున్నారు, లేదా ఈ తరగతి వరకు చేయగలుగుతున్నారు. ఈ యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి, అభ్యసన ఫలితాలు ఏ రకంగా ఉన్నాయనేటువంటిది నేషనల్ అచీవ్మెంట్ సర్వే ద్వారా తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అంటే నేషనల్ అచీవ్మెంట్ సర్వే ఎందుకు ఉపయోగపడుతుందంటే విద్యార్థుల యొక్క అభ్యసన ఫలితాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ రకంగా ఉన్నాయి అనేటువంటిది ఈ యొక్క నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేటువంటిది చేస్తుంది. ఇది ఒక రకంగా ఒక అటానమస్ ప్రైవేట్ బాడీకి సంబంధించినటువంటి సంస్థ. ఇది ప్రతి విద్యా సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క అభ్యసన ఫలితాలను ర్యాండమ్గా ఇది అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. అభ్యసన ఫలితాలను ర్యాండంగా అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పాఠశాల విద్యార్థుల్లో ఆశించిన సామర్థ్యాలను వాళ్ళు సాధించారా లేదనేటువంటి దాన్ని తెలుసుకోవడానికి. ఆ తర్వాత యూడైస్ చూడండి. యూడైస్ అంటే యూనిఫైడ్. యూడైస్లో యూ అంటే యూనిఫైడ్, డిఐ అంటే డిస్ట్రిక్ట్, డి అంటే డిస్ట్రిక్ట్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, ఎస్ అంటే సిస్టమ్, ఈ అంటే ఫర్ ఎడ్యుకేషన్. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఈ యూడైస్ అనేటువంటిది మీరు ఆల్రెడీ పాఠశాల ఉపాధ్యాయులకి ఈ పదం మీద బాగా అవగాహన ఉంటుంది. అంటే ప్రతి నెల ప్రాథమిక లేదా ప్రాథమికోన్నత లేదా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఈ యూడైస్ని నివేదికను జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులకు పంపిస్తూ ఉంటారు. అంటే యూడైస్ అనేటువంటిది పాఠశాలల పరంగా అంటే ప్రతి నెలకు ఒకసారి పంపిస్తారు. ఈ నెలలో విద్యార్థుల యొక్క హాజరు శాతం ఎలా ఉంది, ఈ నెలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి ఎంతమంది విద్యార్థులు ఉపయోగించుకున్నారు, ఇలా పాఠశాల పరంగా ఉపయోగించినటువంటి వివిధ అంశాలన్నింటినీ కూడా ఒక జాబితా లేదా ఒక నివేదిక, ఒక రిపోర్ట్ రూపంలో ప్రతి నెల పాఠశాల పరంగా అక్కడికి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తూ ఉంటారు. ఆ జిల్లా విద్యాశాఖ కార్యాలయం వారు స్టేట్ వాళ్ళకు పంపిస్తుంటారు. దాన్ని బట్టి వాళ్ళు చెప్తుంటారు ఈ నెలలో ఇంతమంది విద్యార్థులు పాఠశాలకు హాజరైనారు, లేదా ఈ నెలలో ఇంతమంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనాన్ని ఉపయోగించుకున్నారు, లేదా ఈ నెలలో ఇంతమంది విద్యార్థులకి ఎగ్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగినది, లేదా పాఠశాల స్కూల్ ప్రారంభంలో ఇంతమంది విద్యార్థులు యూనిఫామ్ను ఉపయోగించుకోవడం జరిగింది, లేదా ఇంతమంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ని ఇవ్వడం అనేటువంటిది జరిగినది. ఇలా పాఠశాలకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఏదైతే ఉంటుందో, జవాబుదారీతనం ఏదైతే ఉంటుందో దాన్ని యూడైస్ నివేదిక ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. అలాగే ఉపాధ్యాయుల సంఖ్య కూడా అప్పుడప్పుడు నెలకు ఒకసారి అడుగుతూ ఉంటారు, మీ పాఠశాలలో ఏవైనా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉన్నాయా, ఎవరైనా రిటైర్మెంట్ అయ్యారా, ఈ నివేదిక మొత్తాన్ని కూడా పాఠశాల పరంగా ఎప్పటికప్పుడు జిల్లా విద్యాశాఖకు అంటే పాఠశాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని నివేదిక రూపంలో అందజేసేదే యూడైస్. స్కూల్లో వారీగా ప్రధానోపాధ్యాయులు ఈ యొక్క విషయాన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తారు. అందుకని దీన్ని స్కూల్ ఇన్ఫర్మేషన్, పాఠశాల సమాచారానికి సంబంధించినటువంటి నివేదికే యూడైస్. నెలల వారీగా ఈ యొక్క రిపోర్టుని ఈ యొక్క పాఠశాలలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తే వాళ్ళు స్టేట్ కార్యాలయానికి పంపడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత మరొకటి చూడండి, పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్, PGI. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ఇక్కడే ఉంది. పెర్ఫార్మెన్స్ అంటే పనితీరు. ఇది పాఠశాలల యొక్క పనితీరును తెలియజేస్తుంది. పాఠశాలల పనితీరును తెలియజేసేటువంటి ఒక నివేదిక లేదా సూచికే PGI. కాబట్టి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది అభ్యసన ఫలితాలను తెలియజేస్తుంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది పాఠశాలకు సంబంధించిన సమాచారం తెలియజేసేది. PGI అంటే పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేది పాఠశాల పనితీరును తెలియచేస్తుంది. అయితే ఇక్కడ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ గురించి కొంత సమాచారాన్ని మనము చూద్దాం. పాఠశాల పనితీరుకు సంబంధించి
ఏంటి అనేటువంటి. ఇక్కడ చూడండి, ఈ యొక్క పీజీఐ అనేటువంటిది పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ అనేటువంటిది 1000 పాయింట్లు కేటాయిస్తారు దీనికి. ఈ నివేదికను 1000 పాయింట్ల ఆధారంగా తయారు చేస్తారు. ఈ 1000 పాయింట్లకు సంబంధించి ఎన్ని సూచికలు అంటే 70 సూచికలు, 70 పారామీటర్స్ ఉంటాయి. అంటే 70 సూచికలు అంటే ఒక 70 అంశాల ఆధారంగా 1000 పాయింట్లను కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ 70 సూచికల్లో ఒక్కొక్క సూచికకు 10 నుంచి 20 పాయింట్లు కేటాయిస్తారు. 10 నుంచి 20 పాయింట్లు కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది 70 సూచికలు. దీని ఆధారంగా ఒక పాఠశాలకు ఎన్ని పాయింట్లు వచ్చాయనే దాన్ని బట్టి దాని యొక్క పనితీరును అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే 1000 పాయింట్లో ఎన్ని పాయింట్లు వస్తాయనే దాన్ని బట్టి, ఇప్పుడు 1000 పాయింట్లు ఎక్కువ పాయింట్లు వస్తే ఆ పాఠశాల యొక్క పనితీరు బాగా ఉంది అని చెప్పేసి చెప్తారు. ఎన్ని అంశాల ఆధారంగా అంటే 70 సూచికల అంశాల ఆధారంగా ఆ యొక్క పాయింట్లను కేటాయించడం అనేటువంటి జరుగుతుంది. వచ్చే పాయింట్ల సంఖ్యను బట్టి పాఠశాల పనితీరును అంచనా వేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది విద్యార్థి యొక్క అభ్యసన ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. యూడైస్ అనేది యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది పాఠశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అంటే ఆ యూడిఎస్ రిపోర్ట్ కానీ చూస్తే మనకు ఆ పాఠశాలకు సంబంధించిన మొత్తం సమాచారం తెలుస్తుంది. పీజీఐ అనేది పాఠశాల పనితీరును తెలియజేస్తుంది.